కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, లేదంటే చట్టబద్ధత కావచ్చు, ఇట్లాంటివి వాళ్ళు నెరవేర్చకపోగా సో జనాభాని అంటే పెంచి చెప్పాల్సింది పోయి తగ్గించారు కదా. సో ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? పెంచి చెప్పాల్సింది కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఓకే, తగ్గించారు. 63% ఉండాల్సిన వాళ్ళు 46% అంటున్నారు. సరే, ఈ కులగణన తర్వాత క్రిస్టియన్స్ని కంప్లీట్గా జీరో చేసిరు, దాన్ని ఎట్లా చూస్తారు? అదే ఇప్పుడు ఏం చెప్పినారంటే చాలా గమ్మత్తు పదాలు వాడిన వీళ్ళు. ఒకటేమో ఓసీలు, ఒకటేమో ముస్లిమేతర బీసీలట, అంటే ముస్లింలు కానీ బీసీలని, ఇంకోటి ముస్లిం బీసీలట, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు, ఇతరులు అన్నారు. మరి వేర్ ఇస్ ద మైనార్టీస్? క్రిస్టియన్ మైనార్టీస్, సిక్ మైనార్టీస్, జైన మైనార్టీస్, వాళ్ళ లెక్కలు చెప్పలేదు, జీరో చూపిస్తున్నారు. ఇప్పుడు క్లాసిఫికేషన్ చేసే దాంట్లో కూడా ఒక పదాలు వాడేటప్పుడు ఏ ప్రజల మనోభావాలు గాయపడతాయి అన్నటువంటి చూడాలి కదా. ముస్లిం బీసీలు, ముస్లిమేతర బీసీలు ఏందండి? మతపరమైన రిజర్వేషన్లు ఇవన్నా. సామాజికంగా విద్యా ఉపాధి రంగాల్లో వెనుకబడిన తరగతులు ఉన్నాయి. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. మీరు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనాలే తప్ప ముస్లిము, ముస్లిమేతర అనే మతపరమైనటువంటి పదాలు ఇట్లా వాడతారండి మీరు? ఇది 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 సర్వస్వతంత్రమైనటువంటి సెక్యులర్ దేశం. కాబట్టి పదాలు వాడే దాంట్లో కూడా మీరు చాలా దారుణాలు చేస్తున్నారు. ఇది బీసీల హృదయాలను బాగా గాయపరిచింది. బీసీల అనాలు అంతే. ఇప్పుడు ఏబీసీ కనీసం పరిధి గారు ఏబిసిడి ఈ గ్రూప్ కలిస్తేనే బీసీలు. బీసీలు 56% ఉంటే అయిపోయా. 46% ముస్లిమేతర, 10% ముస్లిం బీసీలు అనే ఆ క్లాసిఫికేషన్ ఏదో చూసారా? అది మంచిది కాదు. ఈ కులగణన అనేది కులాలలో చిచ్చు పెట్టడానికి చేసినట్టుందా, లేదంటే నిజంగా ఒక కులానికి సంబంధించిన లెక్కల్ని ఒక సర్వే చేసినట్టుందా? ఏంటి సార్ వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు ఏం తేల్చాయి? ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో అయితే ఒక బీసీ సమాజం పూర్తిగా బలపడుతున్నది. ఈ ప్రభుత్వం చేసిన కుట్రలకు, ప్రభుత్వం చేసినటువంటి వైఖరికి నిరసనగా మనల్ని పూర్తిగా అణిచివేసే కుట్రలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి బీసీ సమాజం అంతా ఏకమవుతున్నది. ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే, నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే మేము సూటిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు 100కు 100% రీసర్వే చేయించండి. న్యాయపరంగా, చట్టపరంగా, చట్టసభల పరంగా, న్యాయపరంగా రెండు వైపులా మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చేటటువంటి విధంగా చర్యలు చేపట్టండి. ఆ డిక్లరేషన్లో చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి సమృద్ధిగా నిధులు ఇవ్వండి. ఆ విధంగా మీరు నిబద్ధతగా, నిజాయితీగా మీ పరిపాలన కొనసాగించండి. లేకపోతే కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక అసమానతలు రెచ్చగొట్టి డైవర్ట్ పాలిటిక్స్ ద్వారా రాజకీయ పబ్బము లబ్ధి పొందే ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం కొనసాగింపు చేస్తే దీంట్లో ఆఖరికి మీరే దెబ్బతింటారు. ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినందుకు రాహుల్ గాంధీ కూడా పాపం తన అవకాశాన్ని కూడా చేజార్చుకునే ప్రమాదం ఉంటుంది అనేటువంటిది ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సార్, స్టేట్మెంట్ చదివిన తర్వాత కూడా అసలు ఎట్లాంటి చర్చ ఉండదు, అంతేకాదు